ఓం శాంతి. మురళీ డేట్ 18/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరూ సంపూర్ణమైన పూలలాగా ఎప్పుడైతే తయారవుతారో అప్పుడు ఈ భారతదేశం ముళ్ళ అడవి నుండి పూల తోటగా తయారవుతుంది. బాబా వచ్చింది దేనికోసం? మనందరి జీవితాలని పూలలాగా తయారు చెయ్యటం కోసం. దేవాలయంలో ఉండేటటువంటి దేవతగా యోగ్యులుగా తయారవ్వాలి అంటే మన నడవడిక పైన విశేషంగా ధ్యాస ఉంచాలి. మనం మధురంగా ఉండాలి, రాయల్గా ఉండాలి. ఎంత మధురంగా ఉండాలి అంటే ఎదుటి వ్యక్తికి మధురత అనుభవం అవ్వాలి. అందరికీ బాబా సందేశం ఇవ్వండి. స్వకళ్యాణం కోసం మంచి పురుషార్థం చేసి సేవలో నిమగ్నం అవ్వాలి. ఆత్మిక మిలిటరీగా ఈ పంచ వికారాలపై విజయాన్ని పొందాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. తనువు, మనస్సు, ధనములతో భారత ఖండాన్ని పవిత్ర ఖండంగా తయారు చేసే ఆత్మిక సేవ చెయ్యాలి. ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్రను ఆత్మ అభిమానిగా వహించాలి. ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాకూడదు. సాక్షిగా ప్రతి ఒక్కరి పాత్రను చూడాలి. మనం బాబాతో కంబైన్డ్ గా ఉండాలి. బాబా చేతిలో చెయ్యి వేసి నడవాలి. ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా వెళితే అప్పుడప్పుడు బోర్ అవుతుంది. ఇతరుల దృష్టి కూడా పడచ్చు మన పైన. అదే బాబాతో కంబైన్డ్ గా ఉంటే, ఆ యొక్క అనుభూతిలోనే ఉంటే మాయ దృష్టి ఎప్పుడూ పడదు. బాబా తోడు ఉన్నట్లయితే ఎంతో బాగా అనుభూతి కలుగుతుంది. సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఆ సంతోషంలోనే తింటూ, తాగుతూ, నడుస్తూ జీవితాన్ని గడుపుతాము. ఎప్పుడు బాబాతో సంబంధం జోడించండి. బాబాని నిరంతరం తోడుగా ఉంచుకోండి. అప్పుడొకటి బోరయ్యదు, రెండు ఎవరి దృష్టి పడదు, మాయా దృష్టి. బాబా తోడున్న కారణంగా సంతోషంగా ఉంటాం. మోసపెట్టి దుఃఖాన్నిచ్చే సంబంధాలలో చిక్కుకుపోకుండా సురక్షితంగా ఉంటాం. ఎప్పుడు బాబాతో కలిసి ఉంటూ సంతోషంగా ఉంటే. మాయా శత్రువుతో జాగ్రత్తగా ఉండాలి అంటే, మాయా శత్రువు యుద్ధం చేయకుండా ఉండాలి అంటే మనమందరం యోగం అనే కవచం ధరించి ఉండాలి. అప్పుడు మాయా శత్రువు యుద్ధం చెయ్యదు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఎప్పుడైతే మీరు సంపూర్ణమైన పుష్పాలుగా అవుతారో అప్పుడే ఈ భారతదేశం ముళ్ళ అడవి నుండి పూల తోటలా తయారవుతుంది. బాబా మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు. ప్రశ్న: మందిర యోగ్యులుగా అయ్యేందుకు విశేషంగా ఏ విషయాలపై ధ్యాస ఉంచాలి?
జవాబు: మందిర యోగ్యులుగా అవ్వాలంటే మీ నడవడికపై విశేషమైన ధ్యాస ఉంచండి. మీ నడవడిక చాలా మధురంగా మరియు రాయల్ గా ఉండాలి. మీలో ఎంత మధురత ఉండాలంటే ఇతరులకు ఆ మధురత అనుభవం అవ్వాలి. అనేకులకు బాబా పరిచయాన్నివ్వండి. మీ కళ్యాణం చేసుకునేందుకు మంచిగా పురుషార్థం చేసి సేవలో నిమగ్నమై ఉండండి. పాట: ప్రపంచం మారిపోయినా మేము మాత్రం మారం. ఓం శాంతి. బాబా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు అని ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రహ్మ రథం ద్వారానే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. శ్రీమతంపై ఈ భారత భూమిని పతితం నుండి పావనంగా తయారు చేస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తాము. విశేషంగా భారతదేశానికి అలాగే విశ్వమంతటికి మనం పతితుల నుండి పావనులుగా తయారయ్యే దారిని తెలియచేస్తాము. ఇంతటి ఆలోచనను ప్రతి ఒక్కరూ తమ బుద్ధిలో ఉంచుకోవాలి. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే మీరు పూలలాగా అయిపోతారో, ఎప్పుడైతే సమయం వచ్చేస్తుందో అప్పుడు సంపూర్ణమైన తోట తయారవుతుంది. తోటమాలి అని నిరాకారుణ్ణి అంటారు. తోటమాలి అని కూడా నిరాకారుణ్ణి అంటారు, కానీ సాకారుణ్ణి కాదు. ఆత్మనే మాలి, శరీరం కాదు. తోటమాలి కూడా ఆత్మయే. బాబా అర్థం చేయించేందుకు శరీరం ద్వారా తెలియచేస్తారు కదా. శరీరంతో పాటే వారిని మాలి లేక తోటమాలి అని అంటారు. వారు ఈ విశ్వాన్ని పూల తోటగా తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ తోట ఉండేది. ఇక్కడ దేవతలు ఉండేవారు. అప్పుడు ఏ దుఃఖం ఉండేది కాదు. ఇక్కడి ఈ ముళ్ళ అడవిలో ఎంతో దుఃఖం ఉంది. ఇది రావణ రాజ్యం, ముళ్ళ అడవి. ఎవరు ఒక్కసారిగా పూలలాగా మారరు. దేవతల ముందుకెళ్ళి మేము జన్మ జన్మాంతరాల పాపులము, అజామిలలం అని గాయనం చేస్తారు. మమ్మల్ని వచ్చి పుణ్యాత్మగా తయారు చెయ్యండి అని ప్రార్థిస్తారు. ఒకప్పుడు మేము పుణ్యాత్మగా ఉండేవారిమి, ఇప్పుడు పాపాత్మలుగా ఉన్నాము అని కూడా భావిస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో పుణ్యాత్మల చిత్రాలు మాత్రమే ఉన్నాయి. రాజధానిలోని ముఖ్యమైన వారి చిత్రాలున్నాయి. వారిని ఆ విధంగా తయారు చేసేది నిరాకారుడైన శివుడు. వారి చిత్రం కూడా ఉంది. అంతే, ఇంకెవరి చిత్రాలు లేవు. వీరిలో శివుడిని చాలా పెద్ద లింగంగా తయారు చేస్తారు. ఆత్మ ఒక నక్షత్రంలో ఉంటుందని కూడా అంటారు. మరి ఆత్మల తండ్రి కూడా అలాగే ఉంటారు కదా. కానీ వారి పూర్తి పరిచయం లేదు. ఈ లక్ష్మీనారాయణలకు ఈ విశ్వంలో రాజ్యం ఉండేది. వారి గురించి ఎందులోనూ నింద విషయాలేవి వ్రాయరు. కాని కృష్ణుణ్ణి కాసేపు ద్వాపరీగంలోకి, కాసేపు ఇంకెక్కడికో తీసుకువెళతారు.
లక్ష్మీనారాయణలను స్వర్గానికి యజమానులు అని అంటారు. ఇదే మీ లక్ష్యం. రాధాకృష్ణులు ఎవరో మనుష్యులకు తెలియదు. వారు తికమక పడతారు, ఏమీ అర్థం చేసుకోరు. ఎవరైతే బాబా ద్వారా అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా అర్హులుగా అవుతారు. లేకపోతే అలా అర్హులుగా అవ్వలేరు. దైవీ గుణాలను ధారణ చెయ్యలేరు. ఎంతగా అర్థం చేయించినా సరే డ్రామానుసారంగా ఇలా జరగవలసిందే. బాబా పిల్లలమైన మనందరం బాబా శ్రీమతంపై భారతదేశపు ఆత్మిక సేవను మన తనువు మనస్సు ధనముల ద్వారా చేస్తున్నాము అని మీరందరూ ఇప్పుడు భావిస్తారు. ప్రదర్శని లేక మ్యూజియంలలో మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తారు అని వారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు భారతదేశానికి ఎంతో మంచి సేవను చేస్తున్నారని మీకు తెలుసు. దీనిని అడవి నుండి పూల తోటలాగా తయారు చేస్తున్నారు. సత్యుగం ఒక పూల తోట, ఇది ముళ్ళ అడవి. ఇక్కడ ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేయించవచ్చు. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా చాలా బాగా తయారు చెయ్యాలి. మందిరాలలో చాలా సుందరమైన చిత్రాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల నల్లగా చిత్రాలను తయారు చేస్తారు. వాటి రహస్యమేమిటో కూడా వారు అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానమంతా ఉంది. నేనొచ్చి అందరినీ మందిర యోగ్యులుగా తయారు చేస్తాను, కాని అందరూ మందిర యోగ్యులుగా అవ్వరు అని బాబా అంటారు. ప్రజలను మందిర యోగ్యులు అని అనరు కదా. ఎవరైతే బాగా పురుషార్థం చేసి బాగా సేవ చేస్తారో వారికే ప్రజలుంటారు. పిల్లలైన మీరు ఆత్మిక సమాజ సేవను కూడా చెయ్యాలి. ఈ సేవలో మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. మీ నడవడిక కూడా చాలా మధురంగా సుందరంగా ఉండాలి. ఇతరులకు కూడా మాధుర్యతతో అర్థం చేయించగలగాలి. స్వయమే ముళ్ళలాగా ఉన్నట్లయితే ఇతరులను పూలలాగా ఎలా తయారు చేస్తారు? అటువంటి వారి బాణం పూర్తిగా తగలదు. బాబాను స్మృతి చెయ్యకపోతే బాణం ఎలా తగులుతుంది? మీ కళ్యాణం కోసం బాగా పురుషార్థం చేసి సేవలో నిమగ్నమై ఉండండి. బాబా కూడా సేవలో ఉన్నారు కదా. పిల్లలైన మీరు కూడా రాత్రింబవళ్ళు సేవలో ఉండండి. రెండవ విషయం, శివ జయంతి రోజు చాలా మంది పిల్లలు టెలిగ్రామ్ పంపిస్తూ ఉంటారు. అందులోనూ ఎటువంటి విషయం వ్రాసి ఉండాలంటే దానిని ఎవరికి చూపించినా వారు వెంటనే అర్థం చేసుకోగలగాలి. భవిష్యత్తులో ఏదైతే చెయ్యాలో దాని గురించి పురుషార్థం చెయ్యటం జరుగుతుంది. అనేకులకు బాబా పరిచయం లభించేందుకు ఏమేమి చెయ్యాలో చర్చించేందుకు సెమినార్లు చేస్తారు.
ఎన్నో టెలిగ్రాములు ఇక్కడ ఉన్నాయి. వాటిని మీరు సేవలో ఉపయోగించుకోవచ్చు. శివ్ బాబా కేరా బ్రహ్మ అని అడ్రస్ వ్రాస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. వారు ఆత్మిక తండ్రి, అతడు దైహిక తండ్రి. అతని ద్వారా దైహిక రచన రచింపబడుతుంది. బాబా మనుష్య సృష్టికి రచయిత. బాబా ఎలా రచిస్తారు? ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బాబా బ్రహ్మ ద్వారా ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు. బ్రాహ్మణులు పిలక వంటివారు. మొట్టమొదట తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. విరాట రూపంలో వీరు పిలకగా చూపించబడ్డారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రి, వైశ్య, శూద్రులు. మొట్టమొదట శూద్రులు ఉండే అవకాశం లేదు కదా. బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. శూద్రులు ఎవరి ద్వారా ఎలా రచింపబడ్డారు? కొత్త ప్రపంచాన్ని ఎలా రచిస్తారో పిల్లలైన మీకు తెలుసు. బాబా ఇక్కడ దత్తత తీసుకుంటారు. కల్ప కల్పము బాబా వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతగా తయారు చేస్తారు. బ్రాహ్మణుల సేవ చాలా ఉన్నతమైనది. ఆ బ్రాహ్మణులు వారే పవిత్రంగా ఉండరు. మరి వారు ఇతరులను ఎలా పవిత్రంగా తయారు చేస్తారు? బ్రాహ్మణులు ఎవరూ సన్యాసులకు రాఖీలు కట్టరు. కట్టేందుకు వెళితే మేము పవిత్రంగానే ఉన్నాము, ముందు మీ ముఖం ఒకసారి చూసుకోండి అని వారంటారు. పిల్లలైన మీరు కూడా ఎవరితోనూ రాఖీ కట్టించుకోటానికి వీల్లేదు. ప్రపంచంలో అందరూ ఒకరికొకరు రాఖీని కట్టుకుంటూ ఉంటారు. సోదరి తన సోదరుడికి రాఖీని కడుతుంది. ఈ సాంప్రదాయం ఈ మధ్యలోనే వచ్చింది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. స్త్రీ పురుషులిద్దరూ పవిత్రత ప్రతిజ్ఞను చేస్తారు. మేము బాబా శ్రీమతం ద్వారా ఈ విధంగా పవిత్రంగా ఉంటున్నాము అని ఇద్దరూ తెలియచెయ్యవచ్చు. అంతిమం వరకు ఈ కామ వికారంపై విజయం పొంది ఉన్నట్లయితే పవిత్ర జగత్తుకు యజమానిగా అవుతారు. పవిత్ర ప్రపంచము అని సత్యగాన్ని పిలవటం జరుగుతుంది. అది ఇప్పుడు స్థాపన అవుతుంది. మీరందరూ పవిత్రులు. వికారాల్లో పడిపోయే వారికి మీరు రాఖీ కట్టచ్చు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అవుతే మీరు రాఖీ కట్టించుకునేందుకు వచ్చారు, మరి ఇప్పుడు ఏమయ్యింది అని అంటారు. మాయతో ఓడిపోయాను అని వారంటారు. ఇది యుద్ధ మైదానం. వికారం చాలా పెద్ద శత్రు. దీనిపై విజయాన్ని పొందటం ద్వారానే మీరు జగజ్జీతులుగా అనగా రాజు రాణులుగా అవుతారు. ప్రజలను జగజ్జీతులు అని పిలవరు. రాజు రాణిలే కష్టపడతారు కదా.
మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని కూడా అంటారు. వారు మళ్ళీ సీతారాములుగా అవుతారు. లక్ష్మీనారాయణుల తర్వాత వారి సింహాసనంపై వారి పిల్లలే విజయాన్ని పొందుతారు. ఆ లక్ష్మీనారాయణులు రెండో జన్మలో కిందకు వెళ్ళిపోతారు. భిన్న నామ రూపాలతో పిల్లలకు సింహాసనం లభిస్తుంది. అప్పుడు వారిని ఉన్నతోన్నతమైన స్థానంలో లెక్కించటం జరుగుతుంది. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. పిల్లలు సింహాసనంపై కూర్చుంటే వారు సెకండ్ గ్రేడ్ లోకి వస్తారు. పైన ఉన్నవారు కిందకి, కింద ఉన్నవారు పైకి వచ్చేస్తారు. మరి ఇప్పుడు పిల్లలు ఉన్నతంగా అవ్వాలనుకుంటే సేవలో నిమగ్నమైపోవాలి. పవిత్రంగా అవ్వటం కూడా చాలా ముఖ్యం. నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాను అని బాబా అంటారు. పురుషార్థం తక్కువగా చేస్తారు. మొత్తం ప్రపంచమంతా పవిత్రంగా అయిపోతుంది. కానీ బాబా మీకోసం స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇది డ్రామా అనుసారంగా జరగవలసిందే. ఈ ఆట రచింపబడి ఉంది. మీరు పవిత్రంగా అయిపోతారు. మళ్ళీ వినాశనం ప్రారంభమవుతుంది. సత్యుగ స్థాపన జరుగుతుంది. డ్రామాను మీరు అర్థం చేసుకోవచ్చు. సత్యుగంలో దేవతల రాజ్యం ఉండేది. అది ఇప్పుడు లేదు. మళ్ళీ అది రానున్నది. మీరు ఆత్మిక మిలిటరీ. మీరు పంచ వికారాలపై విజయాన్ని పొందటం ద్వారా జగజ్జీతులుగా అవుతారు. జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోయేందుకు బాబా యుక్తులను తెలియచేస్తారు. బాబా ఒకేసారి వచ్చి యుక్తిని తెలియచేస్తారు. ఎప్పటి వరకైతే రాజధాని స్థాపన జరగదో అప్పటి వరకు వినాశనం జరగదు. మీరు చాలా గుప్తమైన యోధులు. కలియుగం తర్వాత సత్యుగం రావలసిందే. ఆ తర్వాత సత్యుగంలో యుద్ధాలేమీ జరగవు. ఆత్మలన్నీ ఏ పాత్రనైతే అభినయిస్తున్నాయో అదంతా రచింపబడి ఉందని మీకు తెలుసు. తోలుబొమ్మలాట వలె నాట్యమాడుతూ ఉంటాయి. అలాగే ఇది కూడా ఒక డ్రామానే. ప్రతి ఒక్కరికి ఈ డ్రామాలో పాత్ర ఉంది. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మీరు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పైకి వెళతారు. సతో ప్రధానంగా అవుతారు. జ్ఞానమంతా ఒక సెకండ్కు సంబంధించింది. సతో ప్రధానంగా అవుతారు. మళ్ళీ కింద పడుతూ పడుతూ తమో ప్రధానంగా అవుతారు. మళ్ళీ బాబా పైకి తీసుకువెళతారు. చిన్న పిల్లలు ఆడుకునే ఒక బొమ్మలో మధ్యలో ఒక చేప వేలాడుతూ పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. నిజానికి అందులో మనుషులను పెట్టాలి. ఈ విధంగా కిందకి దిగుతూ పైకి ఎక్కుతూ ఉంటారు.
మీరు కూడా ఈ విధంగా పైకి ఎక్కి మళ్ళీ దిగుతూ దిగుతూ కిందకొచ్చేస్తారు. పైనుండి కిందకొచ్చేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది. ఉన్నతి మరియు పతనముల కళలను గురించి రహస్యాన్ని బాబానే అర్థం చేయించారు. మీకు కూడా వీటి గురించి నెంబర్ వారీగా తెలుసు మరియు దాని అనుసారంగా మీరు పురుషార్థం చేస్తారు. ఎవరైతే బాబాని స్మృతి చేస్తారో వారు త్వరగా పైకి వెళతారు. ఇది ప్రవృత్తి మార్గం. జంటలు పరిగెత్తినప్పుడు ఒక్కరి కాలును ఇంకొకరి కాలుతో కట్టి పరుగు తీయిస్తారు. ఇది కూడా మీ పరుగు పందెమే కదా. కొందరికి ప్రాక్టీస్ లేకపోతే కింద పడిపోతారు. ఇక్కడ కూడా అలా జరుగుతుంది. ఒక్కరు ముందుకు వెళితే ఇంకొకరు ఆపుతారు. కొన్ని చోట్ల ఇద్దరూ కింద పడిపోతారు. వృద్ధులకు కామపు అగ్ని అంటుకుంటే వారు కూడా పడిపోతారు. బాబా ఇది చూసి ఆశ్చర్యపోతారు. ఇతరులు కింద పడేయటం కాదు, పడటం పడకపోవటమంతా మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని ఎవరైనా తోస్తున్నారా? మరి మీరు కింద ఎందుకు పడాలి? ఏం జరిగినా సరే మేము మాత్రం పడేది లేనే లేదు. కింద పడిపోతే మీ భాగ్యమే పాడైపోతుంది. చాలా జోరుగా దెబ్బ తగులుతుంది. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడతారు. ఎముకలన్నీ ఇరిగిపోతాయి. చాలా దెబ్బలు తగులుతాయి. బాబా భిన్న భిన్న రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. శివ జయంతి రోజు మనుష్యులు చదువుకొని అర్థం చేసుకునే విధంగా టెలిగ్రాములను పంపించాలి అని కూడా బాబా అర్థం చేయించారు. విచార సాగర మంతనం చేసేందుకు బాబా సమయాన్నిస్తారు. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోవాలి. ఎన్ని లెటర్లొస్తున్నాయి! అందరూ బాబ్ దాదా అని వ్రాస్తున్నారే. శివ్ బాబాను బాబా అని, బ్రహ్మను దాదా అని మేము అంటాము అని మీరు అర్థం చేయించవచ్చు. ఒక వ్యక్తిని ఎక్కడైనా బాబ్ దాదా అని పిలుస్తారా? ఇది చాలా అద్భుతమైన విషయం. ఇందులో సత్యమైన జ్ఞానం ఉంది. కానీ ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో అప్పుడే ఎవరికైనా బాణం తగులుతుంది. గడియ గడియ దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. ఆత్మ అభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు. ఆత్మనే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. ఎవరైనా చనిపోయినా ఏ ఆలోచన లేదు. ఆత్మలో ఏ పాత్ర అయితే రచింపబడి ఉందో దానిని సాక్షిగా అయి చూస్తాము. ఆ ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇందులో మనమేం చెయ్యగలం? ఈ యజ్ఞం కూడా మీ బుద్ధిలో ఉంది. అది నెంబర్ వారీగా ఉంది. కొందరి బుద్ధిలో ఏమీ నిలవదు.
కావుననే వారు ఎవరికి అర్థం చేయించలేరు. ఆత్మ కాలుతున్న పెనంలా తమో ప్రధానంగా పతితంగా ఉంటుంది. దానిపై జ్ఞాన అమృతాన్ని వేసినట్లయితే అది నిలవదు. ఎవరైతే బాగా భక్తి చేశారో వారికే బాణం తగులుతుంది. వెంటనే ధారణ జరుగుతుంది. ఈ లెక్క చాలా అద్భుతమైనది. మొదటి నెంబర్లో ఎవరైతే పావనంగా ఉన్నారో వారే మళ్ళీ పతితులుగా అవుతారు. ఇది కూడా ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయం. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే చదువును వదిలేస్తారు. చిన్నతనం నుండే జ్ఞానంలో నిమగ్నమై ఉంటే ధారణ జరుగుతూ ఉంటుంది. వారు బాగా భక్తి చేశారు అని అర్థం చేసుకోవటం జరుగుతుంది. వారు చాలా తెలివిగా అవుతారు. ఎందుకంటే ఇంద్రియాలు పెరగటంతో తెలివి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. దైహికమైన మరియు ఆత్మికమైన విషయాలలో రెండింటిలోనూ ధ్యాస ఇవ్వటం వలన ఆ ప్రభావం తొలగిపోతుంది. ఇది ఈశ్వరీయ చదువు. తేడా అయితే ఉంది కదా, కానీ అంతటి లగ్నం కూడా ఉండాలి కదా. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మిక మిలిటరీగా అయి పంచ వికారాలపై విజయాన్ని పొందాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. తనువు, మనస్సు, ధనముల ద్వారా భారత ఖండాన్ని పవిత్ర ఖండంగా తయారు చేసే ఆత్మిక సేవను చెయ్యాలి. రెండో పాయింట్, ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్రను ఆత్మ అభిమానిగా అయ్యి నటించండి. ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాకూడదు. సాక్షిగా అయి ప్రతి పాత్రధారి పాత్రను చూడాలి. వరదానం: సదా సంతోషము లేక ఆనందమయ స్థితిలో ఉండే కంబైన్డ్ స్వరూపపు అనుభవి భవ. పిల్లలు, బాబా చేతిలో చెయ్యి వేసి నడవండి, ఒంటరిగా నడవకండి అని బాబ్దాదా పిల్లలకు ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. ఒంటరిగా వెళ్ళటం ద్వారా అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుంది. ఇంకా ఎవరి దృష్టైనా పడవచ్చు కూడా. బాబాతో కంబైన్డ్ గా ఉన్నాను అన్న ఈ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే మాయా దృష్టి ఎప్పుడూ పడదు. మరియు తోడు అనుభవం అవుతున్న కారణంగా సంతోషంతో, ఆనందంతో తింటూ, నడుస్తూ వేడుక జరుపుకుంటూ ఉంటారు. మోసగించే లేక దుఃఖాన్నిచ్చే సంబంధాలలో చిక్కుకోవటం నుండి కూడా సురక్షితులవుతారు. స్లోగన్: యోగరూపీ కవచాన్ని ధరించినట్లయితే మాయారూపీ శత్రువు యొక్క యుద్ధం జరగదు. అవ్యక్త ప్రేరణ పాయింట్:
ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా రూపంగా తయారు చెయ్యండి. ఏ విధంగా దుఃఖీ ఆత్మల మనస్సులో ఇప్పుడిక వినాశనం అవ్వాలి అన్న శబ్దం రావటం మొదలయ్యిందో, అలా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనస్సుల్లో ఇప్పుడు త్వరగా సర్వుల కళ్యాణం జరగాలి అన్న సంకల్పం ఉత్పన్నమవ్వాలి. అప్పుడే సమాప్తి జరుగుతుంది. వినాశనకారులకు కళ్యాణకారి ఆత్మ యొక్క సంకల్పపు సూచన కావాలి. కావున ఎవరు రెడీగా అవ్వాలి అనే మీ శక్తిశాలి సంకల్పం ద్వారా జ్వాలా రూప యోగం ద్వారా వినాశ జ్వాలను తీవ్రతరం చెయ్యండి. ఓం శాంతి.